ఇక కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి మన మాజీ మంత్రి హరీష్ రావు గారు అటు అగ్రనేతలకు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు లేఖలు రాసిండట. మరి సార్ లేఖలలో ఏమేమి వివరించిండో చూద్దాము. అయ్యో, మీ పార్టీ హామీలు వైఫల్యాలపై చర్చించండి. కాంగ్రెస్ అగ్రనేతలకు హరీష్ రావు బహిరంగ లేఖ. ఢిల్లీలో గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులతో జరగనున్న సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాటి అమల్లో వైఫల్యాలపై చర్చించాలని భారత శాసనసభ పక్ష ఉపనేత టి హరీష్ రావు డిమాండ్ చేశారు. హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేయాలని కోరుతూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్లకు, సిద్దిరామయ్యలకు బుధవారం హరీష్ రావు వేరువేరుగా బహిరంగ లేఖలు రాశారు. ఇక హరీష్ రావు గారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల వైఫల్యాల మీద అగ్రనేతలకు మీరు లేఖలు రాసిరు. సరే, మంచిగానే ఉంది. వాళ్ళు దిశానిర్దేశాలు వాళ్ళు చెప్పుకుంటారు, మరి ఏమైందని వాళ్ళు చూసుకుంటారు. మరి 10 సంవత్సరాలల్లా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలల్లా మరి ఎన్ని హామీలు నెరవేరినాయి, మరి ఎన్ని హామీలను మనం ఎగ్గొట్టినాము, మరి ఎంతమందికి అయినాయని మరి మీ మామ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరి నువ్వు ఎందుకు చెప్పలేవు? మరి మామ గీడ మనం గీ హామీలు ఇచ్చినాము, గీ హామీలు నెరవేర్తలేవు అని ఎందుకు చెప్పలేవు ఏ ఒక్కరోజు కూడా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు నువ్వు లేఖ రాస్తున్నావు కదా, మరి అదే 10 సంవత్సరాలు నీ మామ పాలించిన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి మనం ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగినాయి? నిరుద్యోగ వృద్ధి ఎటువైంది మామ? తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి చేస్తాన్నాం కదా మామ, ఇవన్నీ ఎటువైనాయి అని చెప్పి మరి ఎందుకు ఒక్కరోజు నువ్వు అడగలేవు? చెప్పు హరీష్ రావు గారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలనే హామీల మీద ప్రజలకు అందుతలేవు. ఆ వైఫల్యాల మీద మీరు అగ్రనేతలకు లేఖలు రాసిరు. మీరు లేఖలు రాసింది మంచి పద్ధతే. సరే, వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే మీరు లేఖలు రాసిరు, అమలు జరగలేనటువంటి హామీలను వాళ్ళు చెప్తారు. మీరు ఏమేమి రాసిరో వాళ్ళు కూడా చెప్తారు. మరి మీరు ఉన్నప్పుడు మీ 10 సంవత్సరాలలో హామీలు ఇచ్చినటువంటి హామీలు ఎంతమందికి వచ్చినాయని మీ మామను ఎందుకు అడగాలి? అంటే ఇప్పుడు 10 ఏళ్లలో మీరు ఉన్నప్పుడు ఎవరు కూడా గుర్తుకు రాలేరు. ఎందుకంటే మీ కుటుంబం చేతుల్నే, కేవలం మీ 4-5 కుటుంబం చేతుల్నే తెలంగాణ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొని మీరు నడిపించారు. కాబట్టి మీకు అప్పుడు ఎవరు మీకు ఎదురనే నాయకులు లేడు కాబట్టి మీరు నడిపించారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అగ్రనేతలకు మీరు లేఖలు రాస్తున్నారు. ఏమన్నా సిగ్గుందా హరీష్ రావు గారు మీకు? గతంలో మేము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాము. మరి మా మామ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు నేను ఎందుకు చెప్పలేను? మరి మేము గిన్ని హామీలు ఇచ్చినాము, ఇన్ని హామీల మరి అమలు కాలేము. మరి ఎందుకు ఏ రోజు మరి మీ మామ పక్క కొన్ని కూర్చొని మామ మనకి ఇవి ఇచ్చినామని చెప్పి ఎందుకు చెప్పలేము? అంటే మీ అధికారం కోల్పోయింది, ఇక మాకు ఐపీకి మా పని అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు లేఖలు రాస్తున్నాం. హరీష్ రావు ఏమైనా సిగ్గుండాలి. గతంలో మనం చేసినాము, గతంలో చేసినటువంటి మనము ఇచ్చిన హామీలన్నీ మీ మేనిఫెస్టో ఓపెన్ చేసుకోర్రి. అప్పుడు మీ 2 సార్లు అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఓపెన్ చేసుకోర్రి. ఏమేమి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమేమి ఇస్తామని చెప్పిర్రు, మరి అవన్నీ ఎటువైనాయి? హరీష్ రావు గారు, మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు నిరుద్యోగులకు 3,000 ఇస్తామని చెప్పారు. ఇచ్చిర్రా? కనీసం మీరు ఇస్తామన్నటువంటి 3,016 ఎటువైంది? ఈడనేమో ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ అయిన వాళ్ళని 3 నుంచి 4 ఏళ్ళు పెంచారు. అట్లా వాళ్ళు ఎప్పుడు రిటైర్మెంట్ అవుతారు, ఈడ ఉద్యోగాలు ఎట్లా ఇద్దరు? ఏమనంటే ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ మీద, ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడుతున్నావు, లేఖలు రాస్తున్నావు. మరి ఆ రోజు మీ మామ మరి మనము ఇట్లా నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి మరి ఏ ఒక్క రోజు కూడా నువ్వు ఎందుకు పక్కపండి ఉంటావు కదా? మరి చెప్పలేవు మామ మనం ఇట్లా నిరుద్యోగులను మోసం చేస్తున్నాం మామ అని. 10 ఏళ్ళ కనీసం నిరుద్యోగుల కోసం ఏ ఒక్కరోజు కూడా మీరు మాట్లాడలేరు. సరే, ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, అదే రేవంత్ రెడ్డి మరి ఉద్యోగాల విషయంలో అయినా ఏ విషయంలోనైనా ఆ క్యాంపస్కి అయితే పోయింది కదా, మరి మీ మామనేం ఎందుకు పోలేడు 10 సంవత్సరాలల్లా? ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు హరీష్ రావు గారు బంద్ చేసుకోరు ఇప్పటి నుంచి అయినా. ఎందుకంటే మీరు అధికారం అనేది కోల్పోయారు.
లెటర్ రాస్తురు మీరు, బహిరంగ లేఖలు రాసి వేరువేరుగా అప్పచెప్తుర్రు. సరే అప్పచెప్పుర్రి, రేవంత్ రెడ్డి చెప్తారు వాళ్ళు. రేవంత్ రెడ్డి మీరు ఇచ్చినటువంటి హామీల మీద మాకు హరీష్ రావు గారు లెటర్ రాసిరు, మరి ఎన్ని అమలు అవుతున్నాయి ఎన్ని అమలు అవుతలేవు అని చెప్తే ఆయన పోయాడు సమాధానం చెప్పుకుంటాడు. మరి గతంలో వీళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం నాకిపెట్టి ఏం లేకుండా చేసిర్రు, నేను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటా ఒక్కోదాని ఇంకా ఒకటి ఆ అప్పులు కట్టలేకుండా పోతున్నాయని ఆయన చెప్పుకొచ్చుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు హరీష్ రావు గారు? ఇప్పటికైనా జర మారండి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అయిపోయింది మీ పని, దగ్గర పడుతుంది. ఇక ఒక్కొక్కటిగా మనము కోల్పోతున్నాం మన ఉనికి అనేది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా కానీ మన పని అయిపోతుంది, మనము గెలవడం లేదు. మనం ప్రజలు మనల్ని ఎట్లా నమ్మాలి, 10 సంవత్సరాలలో మనం చేసినటువంటి అరాచకాలకు ప్రజలు మనకు బుద్ధి చెప్తున్నారని చెప్పి ఆలోచించుకొని ఇంకా ఇక ప్రజలకు మేలు ఎట్లా చేయాలని చెప్పి ఆలోచించుకొని మాట్లాడుర్రి. ఏమైనా తెల్లారులేస్తే ఇట్లా చేస్తురు అట్లా చేస్తురు అని అవన్నీ బంద్ చేయరు. మీరు చేసినంత మాత్రం ఈ ప్రభుత్వం అయితే ఎత్తలేదు. ఒకవేళ మీరు చేసినట్టు ఈ ప్రభుత్వం చేస్తే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇక ఎక్కడుందరో ఆలోచించుకొని మాట్లాడుర్రి.